లేదు, మా నాన్నగారు ఒక ముద్దాయి. అది యువర్ ఆనర్, వీళ్ళ నాన్నగారు ఒక మర్డర్ చేసిన హంతకుడు. ఆయనకి శిక్ష పడింది. ప్రస్తుతం ఆ జైల్లోనే ఉన్నాడు. జైల్లో త్రిపాఠి గారు చాలా స్ట్రిక్ట్ గా ఉండడం వల్ల చాలా మంది ఖైదీలకు అతని మీద కోపం ఉంటుంది. అదే కోపం వీళ్ళ నాన్నకు కూడా కలిగి త్రిపాఠి గారిని ఇరికించాలని కూతురుతో ఈ విధంగా ప్లాన్ చేయించాడు. లాయర్ గారు చెప్తుందంతా అబద్ధం యువర్ ఆనర్. అంతా ఈ నల్లుతున్న కట్టు కథ. కథ ఏదో మీకు అర్థమవుతుంది కదా యువర్ ఆనర్. అది ఫేక్ వీడియో కాబట్టి నిర్దోషి అయిన త్రిపాఠి గారి మీద పెట్టిన కేసుని కొట్టేయవలసిందిగా కోర్టు వారిని సవినీయంగా కోరుకుంటున్నాను. యువర్ ఆనర్, అది ఫేక్ వీడియో కాదు, నన్ను నమ్మండి. ఆ మాట ఎలాంటి బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వ్యక్తి చెప్తున్నారో అర్థం చేసుకోండి యువర్ ఆనర్. వీళ్ళ ఆలోచనలు ఇలానే ఉంటాయి. అబ్జెక్షన్ యువర్ ఆనర్. గౌరవనీయులైన అపోజిషన్ లాయర్ గారు, పర్సన్ బ్యాక్గ్రౌండ్ ని బట్టి వాళ్ళ మైండ్ సెట్ ని, క్యారెక్టర్ ని డిసైడ్ చేయటం మంచిది కాదని మనవి చేసుకుంటున్నాను యువర్ ఆనర్. క్యాజువల్ గా చెప్పాను యువర్ ఆనర్. అలా ఎలా చెప్తారు సార్? వాళ్ళ నాన్నగారు ఏ కేసు మీద జైలుకి వెళ్లారో, ఏ సిచ్యువేషన్ లో వెళ్లాల్సి వచ్చిందో అది తర్వాత విషయం. దాన్ని ఇక్కడికి తీసుకొని రాకూడదు కదా. మై లార్డ్, హంతకుల పిల్లలు హంతకులే అవుతారా? దొంగల పిల్లలు దొంగలే అవ్వరు కదా. ఐఏఎస్ ఐపీఎస్ ల పిల్లలు ఐఏఎస్లు ఐపీఎస్లు అవుతారా? ఎలా ఒకరి క్యారెక్టర్ ని వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ని బట్టి నిర్ణయిస్తారు యువర్ ఆనర్? అలా ఎలా స్టేట్మెంట్లు పాస్ చేస్తారు? మీరు అలా అనడం రాంగ్. సారీ చెప్పండి. అలాగే మై లార్డ్. సారీ చామంతి గారు, నేను అలా అనకూడదు యువర్ ఆనర్. యాక్చువల్గా నా ఉద్దేశం అది కాదు. వారు ఆ వీడియోనే నిజమని వాదిస్తున్నారు కదా. జైల్లోకి ఫోన్ అలౌ చేయరు. ఎలా తీసుకెళ్లి వీడియో తీశారన్నదే నా ప్రశ్న. అది కూడా రాత్రిపూట. ఆ సమయంలో వెళ్లరు కదా. అప్పుడు వీడియో తీశాను అంటున్నది అబద్ధమేగా యువర్ ఆనర్.